రోజు హిందూ గ్రేవ్ యార్డ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. ఇక్కడ అక్రమంగా రామ్కి వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్గా క్రియేట్ చేసిండ్రు. ఇది పూర్వం సామల మల్లారెడ్డి అని వెంకటరెడ్డి గారని ఆయన సొంత జాగాని కంటోన్మెంట్ మల్కాజ్గిరి ఒకటే నియోజకవర్గం ఉండే, నియోజకవర్గ పూర్వ విభజన ముందు. సో అప్పుడు ఆయన ఈ యొక్క ల్యాండ్ని దానం చేసిండు. ఇక్కడ అన్న హిందూ శ్మశాన వాటిక కట్టియాలనేసి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ దాన్ని 2 ఎకరాలు రామ్కి అలాట్ చేసిందని చెప్తున్నారు. బట్ ఇది హిందూ శ్మశాన వాటికని ఇగ్నోర్ చేస్తూ హిందూ శ్మశాన వాటిక అంటే లెక్క లేకుండా ఈ యొక్క అలాట్మెంట్ చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇక్కడ సుమారు ఒక 50 కాలనీలు ఈ యొక్క డంపింగ్ యార్డ్ వలన ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి వీటిని తీసేయాలనేసి మేము ఎప్పటి నుంచో గత జనవరి నేను ఎన్నికైన సంధి ఒక 4 పర్యాయాలు రామ్కి వాళ్ళతోటి చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళతోటి కూడా ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి మేము కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. అయినా స్పందించలేదు. తర్వాత మేమే రెవెన్యూ రికార్డ్స్ అన్నీ పరిశీలించి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మొన్న ఎంఆర్ఓ గారు 4/3/2025 రోజు ఆయన లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది హిందూలకు సంబంధించిన శ్మశాన వాటికకు సంబంధించిన స్థలము. సో ఇందులో ఎవరు కూడా ఎటువంటి కట్టడాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన కూడా డీసీ గారికి లెటర్ రాయడం జరిగింది. డీసీ గారి దగ్గరికి వెళ్ళి కాలనీ వాళ్ళు అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎక్కడ పోతారో పోండి, నేను మాత్రం కట్టిస్తా, ఎవరు వస్తారో చూద్దామని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. దాని తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ని కూడా రామ్కి వాళ్ళతోటి స్టార్ట్ చేయించడం జరిగింది. మీరు ఒక్కసారి లోపలికి వస్తే ఇక్కడ పరిస్థితిని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక 3-4 షెడ్లు ప్లాస్టిక్ బేరం ఇక్కడ చేస్తుండ్రు. దాని నుంచి ప్రతి ఒక్క దుకాణం నుంచి ₹1,00,000 సుమారుగా, అంటే 3 ఉన్నాయంటే 3 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సంస్థకు అక్రమంగా హిందూ శ్మశాన వాటికల్లో వాళ్ళు సపోర్ట్ చేస్తుండ్రు. దీన్ని ఒక హిందువులు అంటే చులకన భావన, హిందువుల శ్మశాన వాటిక అంటే ఇంత చులకన భావన నేను ఎక్కడ చూడలే. కాబట్టి దయచేసి గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అధికారులను మీరు శిక్షించాలా, వారిపైన చర్యలు చేసుకోవాలా. ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని రామ్కి కబంధ హస్తాలతో విడిపించాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను.